జగిత్యాల జిల్లా కేంద్రంలోని రామ్ బజార్ ప్రాంతంలోని 4 దుకాణాల్లో చోరీ. జగిత్యాల జిల్లా కేంద్రంలో శనివారం మధ్యరాత్రి ప్రధాన వ్యాపార కేంద్రమైన రామ్ బజార్ లో దుకాణ షట్టర్లను పగలగొట్టి దొంగలు బీభత్సం సృష్టించారు. రామ్ బజార్ ప్రాంతంలోని 4 దుకాణాల్లోని షట్టర్లను పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. దుకాణాలలో నగదు 23,300 ఎత్తుకు వెళ్లారు. దుకాణంలో ఉన్న సామాగ్రిని చిందరవందర చేశారు. ఈ దొంగల ముఠాను పట్టుకోవడానికి పోలీసులు 4 బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందని, త్వరలోనే నిందితులను పట్టుకోవడం జరుగుతుందని, పోలీసులు సకాలంలో స్పందించకుంటే ఈ ముఠా ఇంకా కొన్ని షాపుల్లో దొంగతనాలకు పాల్పడేవారని భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆదివారం సాయంత్రం 4 గంటలకు పట్నం సీఐ వేణుగోపాల్ తెలిపారు. రాత్రి 12:30 మధ్యలో ఇద్దరు వ్యక్తులు దొంగలు వచ్చి ఇట్లా ఇక్కడ ఒకటి కంటైనర్ అడ్డం ఉంది. అక్కడ అడ్డం ఉన్నదాన్ని చూసుకొని అటు పోయిన వాళ్ళు ఇటు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి ఇక్కడ పెట్టుకొని ఒక చిన్న రాడప్లాంటి తీసుకొని షటర్ను బెండ్ చేసి ఒకడు లోపలికి వచ్చి ఒకడు అక్కడ బయట ఉన్నాడు. బయట ఉండి లోపలికి వచ్చి అన్ని కౌంటర్లన్నీ చదివి ఇక్కడ చిల్లర పైసలు 50s, 100, 20s అట్లాంటివన్నీ తీసుకొని వెళ్ళి వచ్చి రాత్రి నాకు 4:30 గంటలకు పెట్రోలింగ్ వాళ్ళు ఫోన్ చేసి బాబు ఇట్లా షటర్ తీసుకున్నాను ఇట్లా అయింది రండి అని ఫోన్ చేసి వచ్చినాక చూసిన తర్వాత లోపలికి వచ్చి చూసిన తర్వాత వాళ్ళన్నీ చూసుకొని పంచనామాలు వేసుకున్నారు. అట్లనే చూసుకున్న తర్వాత ముంగడ ఒక ఆయన ఇంకో సార్ ఒక నడుచుకుంటూ ముందుకు వెళ్ళిండు. అక్కడ చూస్తారు ఇంకో షటర్ లాగట్లేదు. అక్కడ పక్క గణేష్ అది చూసి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంకోటి ఫస్ట్ అంతకుముందే మాకన్నా ముందే అక్కడ ఐరన్ షాప్ అయిందని చెప్పింది. మా దాంట్లో క్యాష్ ఒక 15,000 దాకా. అంటే సీసీ కెమెరాలు లేవు? సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ అన్ని వాడు ముసుగులు వేసుకొని మొత్తం గ్లౌజులు పెట్టుకొని షూస్ వేసుకొని జరిగిన వేసుకొని వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరైనా ఏం అబ్జర్వ్ చేయలేరు కదా. అంతే. అది వాడు వచ్చిన బండి కూడా వాళ్ళు దొంగతనం చేసుకొని వచ్చిన బండి మనం ఎట్లా చేస్తారు. ఇప్పుడు బండి ఉన్నని పట్టుకున్నా ఆయన బండి పోయి ఆయన పరిస్థితులు ఉన్నాడు కదా. దాదాపుగా షట్టర్కు 2 లాక్లు వేసిన. నిన్న రాత్రి 11 దాకా ఉండి బంద్ చేసిపోయినా. దాని తర్వాత నేను తెల్లవారుజామున వచ్చి చూసేసరికి షట్టర్ అనేది మొత్తం ఓపెన్ చేసి ఉంది. 2 తాళాలు పలకగొట్టున్నాయి. తర్వాత కౌంటర్ తాళం పలకగొట్టి దానిలోకి వెళ్ళి 4,000-5,000 చిల్లర క్యాష్ ఉంటే ఎత్తుకుపోయిండు. దానికి సంబంధించినటువంటి మందులు కానీ అవి కానీ కొంచెం చిందర వేసిపోయింది. మందులేం తీసుకుపోలేదు. దానిలో ఉన్నటువంటి కౌంటర్లో ఉన్నటువంటి చిల్లర క్యాష్ మాత్రము 5,000 దాకా ఉన్నాయి. అవి తీసుకెళ్ళిండు దొంగలు. నిన్న రాత్రి నేను 11 దాకా ఉన్నా. అప్పుడు రాత్రి అనేది 1:12:30 మధ్యలో జరిగి ఉండొచ్చు అని నా అంచనా ప్రకారము నేను చెప్తున్నా. షాప్ ఓనర్ను మాట్లాడుతున్నా. నేను గణేష్ నా పేరు. దీనికి సంబంధించినటువంటి మొత్తము సీసీ ఫుటేజ్ అనేది యమహా షోరూమ్ దగ్గర ఉన్నది. దాన్ని బట్టి చూస్తే తెలుస్తాయి. మా దానిలో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. కాకపోతే రీఛార్జ్ అయిపోట్లా మాకు దానివల్ల కొంచెము బాధాకరంగా ఉన్నది. దీంతో మీరు తగు జాగ్రత్తలు కానీ తగు ఎంక్వైరీలు కానీ చేయాలని పోలీస్ సిబ్బందిని కానీ నేను కోరుతున్నా.